సంతకం పెట్టాలి, ఎట్టి పరిస్థితులను పెట్టకుండా పోతే పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. చెప్పి తగలడు. టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఏంది పీకేది నా బొచ్చు? మా బొచ్చు పేకాలు నువ్వు వచ్చి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా. ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు బీసినావు లేవు. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా. జోక్ బాగుంది, నాన్నకి చెప్పి నవ్వుతారు. అయ్యి బాబు సార్ వచ్చేసారు. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. మాకు తెలుసులేరా. చిటికలే. అధికారులకు మరోసారి మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నారు మాజీ సీఎం. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీనమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. ఈ రోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. తెలిసిపోయిందా? ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఉండదు. ఆ టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాడు. లైఫ్ లో మళ్ళా బయటికి రావద్దు. ఎవరిని వదిలిపెట్టం, సినిమా చూపిస్తామంటున్నారు జగన్. మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎడవం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటది. సినిమా మాత్రం కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకో డబ్బా బుల్లెట్, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏట్రా నీకు గోరోజనం? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీదే? చట్టం మీద దోషులుగా నిలబెడతాము. వైట్ డ్రెస్ వేసుకునే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే అంత దరిద్రంలో నేను లేడు. తప్పు చేసే అధికారుల పేర్లను కార్యకర్తలు రాసుకోండి. సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి శిక్షిస్తామంటున్నారు మాజీ సీఎం జగన్. ఏందే నువ్వు పీకేది? ఎవరిని పెగ్గలరు? నీకు అంత దమ్ముందా? సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. చంద్రబాబు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారన్నారు జగన్. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా, ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు.